హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మహేంద్రా XUV 3XO. సో మన ఇండియన్ బ్రాండ్స్లో ఒకటి నెక్సాన్ బెస్ట్ సెల్లింగ్ ఉంటే ఇంకొకటి 3XO అనేది బెస్ట్ సెల్లింగ్గా ఉంటుంది. కాకపోతే ఇండియన్ బ్రాండ్ కదా, మరి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి. అందులోనూ డీజిల్ మోడల్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం. మరి అవన్నీ ఇష్యూస్ ఏందో డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు రామకృష్ణ. రైట్. ఏం చేస్తుంటారు మీరైతే? నేను బిజినెస్ అండి. ఓకే. ఇది పర్చేస్డ్ ఎప్పుడండి? లాస్ట్ ఇయర్ మేలో తీసుకున్నాను. లాంచింగ్ డేట్. రైట్. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? 26,000 తిరిగి. ఓకే. డీజిల్ వేరియంట్ ఏమొస్తుంది? డీజిల్ AX5 మోడల్ అండి. AX5. రైట్. లగ్జరీకి వెళ్ళకుండా మంచి పని చేశారు మీరైతే. చాలా ఇష్యూస్ ఉన్నాయి లగ్జరీలో. సో ఇది ఒక బెస్ట్ థింగ్. ఎంత పడిందండి ప్రైస్ మీకు ఇది? 15.3 అండి. 15.3 పడుతుంది. రైట్. డీజిల్ ఫస్ట్ ఎందుకు ఇప్పుడు చూస్ చేసుకోవాలనిపించింది మీకైతే ఈ టైంలో? యాక్చువల్గా వెహికల్ చూద్దామని వెళ్ళినప్పుడు డీజిలే ఉంది. టెస్ట్ రైడ్ చేసాం. నాకు అనుకున్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, నాకు కూడా వెహికల్ కూడా కంఫర్ట్ అనిపించింది. ఇంకా స్ట్రైట్ అవే అడ్వాన్స్ ఇచ్చి తీసుకుని బుక్ చేసాం. ఓకే. అంటే డీజిల్ మెయిన్గా నెక్సాన్ డీజిల్లో కొంచెం ఆ DPF ఇష్యూస్ తక్కువగా ఉన్నాయి అంటారు. మహేంద్రాకి వచ్చే వరకు DPF ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఏంటి ఇప్పుడు ఓనర్షిప్ రివ్యూస్ మానేశాను అనుకుంటున్నారా? లేదు, కొంచెం బ్రేక్ ఇచ్చాను అంతే. ఓనర్షిప్ రివ్యూస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో మీకు కొత్త కారు కొనే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది మన వీడియోస్. అంటే నేను ఎందుకు ఆపుతానండి. ఇలాగే మీరు కూడా మీ కారు యొక్క ఎక్స్పీరియన్స్ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది. హైదరాబాద్ నుంచి మీరు ఉన్నట్టయితే నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. ఇమ్మీడియట్గా మీ కార్ యొక్క డీటెయిల్స్ మీరు ఎక్కడి నుంచి అనేది వాట్సాప్ చేసేయండి. 2025లోనే ఇన్ని కార్లు ఉన్నట్టయితే కన్ఫ్యూజన్లో 2026లో ఇంకా కొత్త కార్లు చాలా లాంచ్ అవ్వబోతున్నాయి. కాబట్టి కార్ ఏది కొనాలని కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టయితే కార్ సజెషన్ సర్వీస్ కూడా అవైలబిలిటీగా ఉంది. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది. అలాగే కార్ కొనే ముందు మీరు హైదరాబాద్ నుంచి కార్ డెలివరీ తీసుకుంటే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ కూడా ఉంది. మన సర్వీస్ అవైలబిలిటీగా ఉంది. చేసుకుంటే మంచిది, చేసుకోకపోయినా ఇంకా మంచిది. చేసుకుంటే చాలా బెటర్ అనేది. ఎందుకంటే నేను వెళ్ళే 4 కార్లలో 2 కార్లు ఖచ్చితంగా డిఫెక్ట్ వెళ్తున్నాయి. కాబట్టి ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నాకు ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ ఏమి ఇబ్బంది లేదు. అది 9,000 వరకు వచ్చింది. ఇప్పుడైతే 6,000కి చూపిస్తుంది. కొంచెం DPF లైట్ నాకైతే ఏం ప్రాబ్లం లేదు. చెక్ లైట్ రాలేదు ఇప్పటి వరకు. చెక్ లైట్ ఇప్పుడు వచ్చింది. 6,000 దాటిన తర్వాత వచ్చింది. అంటే సర్వీస్ అయిన తర్వాత 26,000కి వచ్చింది. ఓకే. రైట్. చలో, సెగ్మెంట్ ఇష్యూస్ లేవు. ఏం ఇష్యూస్ అంత ముందు వరకు ఏం లేవు. కానీ మీరు ఎక్కువగా సిటీ యూసేజా? మీరు లేదులేండి, హైవేస్ మోస్ట్లీ 70% హైవేస్. ఓకే. రైట్. చలో, సెగ్మెంట్ వైజ్గా మాట్లాడితే 3XOకి రావడానికి రీజన్ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ బ్రీజా ఉంది, వెన్యూ ఉంది, సోనెట్ ఉంది. సో 3XO యాక్చువల్గా నేను ఇనిషియల్గా నెక్సాన్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. కాకపోతే ఇది వైబ్రేషన్ కొంచెం తక్కువ ఉంది, వెహికల్ కూడా బాగుంది, స్టెబిలిటీ బాగుంది అని చెప్పేసి దీనికి వెళ్ళాల్సి వచ్చింది. రైట్. అంటే నెక్సాన్ డీజిల్ కూడా మీరు ఏమైనా టెస్ట్ చేయడం అని చేశారా? దానికి చేశాను. వైబ్రేషన్ కంపేర్ టు ఇది చాలా స్మూత్ ఉంది. కరెక్ట్. సో డీజిల్ కదా, ఒకటి ఆ DPF ఇష్యూస్ ఒకటి పక్క పెట్టేస్తే సో పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడన్నా మీకు ల్యాగ్ అనిపించడం కానీ? లేదు, ల్యాగ్ అన్నది అసలు ఏం లేదు. ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించనే నేను తీసుకోవడం జరిగింది. ఓకే. స్టార్ట్ చేయగానే తీసుకున్నాను. రైట్. మైలేజ్ ఏమి ఇస్తుంది డీజిల్ కాబట్టి? హైవేలో మీకు 20 వరకు ఇస్తుంది. 20 వరకు ఇస్తుంది. ఈ లోకల్లో 16-17 అలా వస్తుంది. ఓకే, నైస్. గేర్ బాక్స్ మహేంద్రాలో ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? క్లచ్ ప్లే కానీ గేర్ బాక్స్ కానీ? ఏం లేదండి. క్లచ్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది కానీ ప్రాబ్లం ఏం లేదు. గేర్ బాక్స్ ప్రాబ్లం అయితే ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా దారిలో ఒకసారి క్లచ్ అలా నా మిస్టేక్ అది. అంతేనా? అదే బట్ క్లచ్ తీసుకోలేదు, మాటల్లో పడిపోయి వదిలేసి. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకే. రైట్. సో వెయిటింగ్ పీరియడ్ ఏమని చెప్పారా? అప్పుడే లాంచింగ్ కదా? లేదులేండి, నాకు లాంచింగ్ డేట్లోనే వచ్చింది. అప్పుడు ముందుగానే. ఓకే. అంటే డెలివరీ చేసిన వెంటనే మీకు వెంటనే వచ్చేసింది. కరెక్ట్. 24th మే బుకింగ్ వచ్చేసింది వెహికల్. నేను 30th తీసుకున్నాను. 30th మంచి రోజు. ఓకే. ఇంకోటి ఏంటంటే మహేంద్రా నుంచి ఫోర్స్ఫుల్ యాక్సెసరీస్ కంపల్సరీ తీసుకోవాలి అని? లేదు, అలా ఏం లేదు. ఫోర్స్ ఏం చేయలేదు. రైట్. చలో, ఒక్కసారి చిన్న ఒక వాక్ అరౌండ్ వెళ్తే ఫ్యూచర్స్ అన్ని చూద్దాం. ఇది AX5 వేరియంట్ కాబట్టి హెడ్ లైట్స్లో ఈ ఫాగ్ లైట్స్ అనేవి మిస్ అవుతాయి. ఈ వేరియంట్ ఫాగ్ లైట్స్ వేయించలేదు, నాకు అవసరం కూడా రాలేదు. బాగా ఉంది, త్రో బాగుంది. ఇదేమో యాడ్ ఆన్ వేయించాను. అచ్చా, ఇది బ్లాక్ కలర్ నేను యాడ్ ఆన్ వేయించాను. డీలర్ నుంచి అండి? డీలర్ నుంచి. ఎంత కాస్ట్ వచ్చింది? ఇది 6,200 ఏమో పడింది. ఓకే. తర్వాత ఇది యాడ్ ఆన్. ఓకే. తర్వాత ఇవి యాడ్ ఆన్, క్రోమ్ యాడ్. ఇంకా మిగిలిన ఇది వచ్చింది ఫ్యాక్టరీ ఫిట్టెడ్. రైట్. అచ్చా, ఇంకోటి ఈ ఒక్క కార్లోనే బేస్ మోడల్ నుంచి 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అవును. బ్రేకింగ్ ఎలా ఉంది? బ్రేకింగ్ ఎక్సలెంట్ అండి. ఏమన్నా లైక్ బ్రేక్ సౌండ్స్ రావడంలో లాగ్ అవ్వడం అలా ఏం లేదు, బాగుంటుంది, స్టేబుల్ గా ఉంటుంది. రైట్.
ఇవన్నీ యాడ్ ఆన్ వేసాము. రైట్. రివర్స్ కెమెరా వస్తుంది, రివర్స్ కెమెరా, వైపర్, డిఫాగర్ రెండు వచ్చినాయి. అచ్చా, ఇంకో మెయిన్ క్వశ్చన్ వెనకకి వచ్చాం కదా, బూట్ స్పేస్ దీంట్లో సెగ్మెంట్ లో అది కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒకటి ఆల్టో వాడేవాడిని, 1,20,000 కిలోమీటర్లు తిరిగాను అది. ఓకే. అయితే దాంతో కంపేర్ చేస్తే ఇది తక్కువ అనిపిస్తుంది నాకు, ఆల్టో కంటే కూడా. ఆల్టో అంతా అంటే ఆల్టోతో కంపీట్ చేసుకోవాల్సి వచ్చింది అనిపించింది నాకు. రైట్. అంటే పోనీ బూట్ స్పేస్ కాంప్రమైజ్ అయ్యారు, ఒకసారి ఓపెన్ కూడా చేసి చూద్దాము. అదే ఇంకొకటి కూడా మహేంద్ర మోసం చేసింది, అంటే బూట్ స్పేస్ లీటర్స్ వైజ్ గా ఇక్కడ వరకు చెప్పారు కానీ మనం అంతే ప్యాక్ చేసినా కూడా అదే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా డీప్ వచ్చింది, ఈ డీప్ కూడా కొంచెం నాకు ఇష్యూస్ వచ్చాయి. ఇలా పెట్టి ఇట్లా తీయడము యాక్చువల్లీ డీప్ ఉంటే బూట్ స్పేస్ పెరుగుద్ది కానీ మనము పెట్టడం తీయడము కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. పార్సెల్ ట్రే టాప్ మోడల్ కూడా రాదు, ఎక్స్ట్రా పర్చేస్ చేయాలి అంటారు. అంటే వీళ్ళు ప్రామిస్ చేసింది ఇక్కడ వరకు కాబట్టి పార్సెల్ ట్రే పెడితే మళ్ళీ మీ ఓకే, అది అవసరం రాలేదా మీకు పార్సెల్ ట్రే? అవసరం లేదు. బట్ ఏసీ కూలింగ్ అంతా కూడా వేస్టేజ్ లాగా బూట్ లోకి వచ్చేస్తుంది అంటారు. అంత ఏం ప్రాబ్లం లేదండి, ఏసీ బాగానే ఉంటుంది. దీంట్లో మహేంద్రలో కూలింగ్ బాగా అవుతుంది. రైట్. వెనకాల ఏసీ వెంట్స్ వచ్చాయి కదండి మీకు? వచ్చినాయండి, ఏసీ వెంట్స్ వచ్చాయి. సీట్ కవర్స్ రావు కదా యాక్చువల్గా? సీట్ కవర్స్ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, నేను బయట థర్డ్ పార్టీతో వేయించి. ఇది ఎంత పడింది మీకైతే? లెదర్వి బ్రౌన్ కలర్వి ఇది యాక్చువల్గా 17,000, ఇవి కలిపి 20,000 పడిందండి. కూడా వేయించాం. దీనికి ఇది ఓపెన్ చేశారా? ఈ ఫ్యాన్ ఇది ఓపెన్ చేశారు. అప్పుడు దాని తర్వాత నుంచి మన సౌండ్ స్టార్ట్ అయ్యా? ఏం లేదు, వాళ్ళు కొంచెం మంచి బ్రాండ్ వాళ్ళే, ప్రొఫెషనల్గా చేస్తే. మ్యాట్స్ కూడా బయట నుంచి? మ్యాట్స్ బయట ఆన్లైన్లో బుక్ చేస్తానండి. 3,500 అలా పట్టింది. మ్యాట్స్ చాలా మంది ఆన్లైన్ లోనే పర్చేస్ చేయాలి, అంటే చాలా రీజనబుల్ గా మంచి క్వాలిటీ వస్తున్నాయి బయట డీలర్ కంటే కూడా. ఇదంతా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అండి. ఇది మనకేంటంటే అడ్రానిక్స్ ఫీచర్స్ ఈ మోడల్ నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్, అడ్రానిక్స్ వస్తుంది దీంట్లో కనెక్టెడ్ ఫీచర్. అచ్చా, ఈ మెయిన్ ఇంకోటి టాటా తర్వాత మహేంద్ర స్క్రీన్ అంటే చాలా మంది అమ్మో అని తలకాయ పెట్టేస్తుంటారు, హ్యాంగ్ అవుతాయి, కలర్లు రావు. హ్యాంగ్ ఏం అవ్వట్లేదు, కాకపోతే అప్పుడప్పుడు ఏమైతుందంటే రివర్స్ కెమెరా వేసినప్పుడు బ్లూ గ్లిచెస్ లాగా వస్తుంది ఒక్కొక్కసారి, ఎప్పుడో మంత్లీ ట్రైస్ అట్లా వస్తుంది. ఓకే, అదొకటే ఇష్యూ ఉంది, మిగిలిన ఏమి. ఆమ్రెస్ట్ వచ్చేసింది ఫ్రంట్, ఇక్కడంతా కూడా ఆమ్రెస్ట్ వచ్చింది, ఇవన్నీ చేపించాం. అండ్ ఇంకోటి మాన్యువల్ తీసుకున్నారు కదా? అవునండి. ఇది ఒకటి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నార్మల్ ఇప్పుడు న్యూట్రల్ ఉంది కదా, న్యూట్రల్ అనేది ఇలా ఉండాలి కదా, ఎప్పుడు చూడు అలా మన డ్రైవర్ సైడ్ ఒరిగి ఉంటుంది ఈ గేర్ లివర్ అనేది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఇది న్యూట్రల్ ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్. ఓకే, బట్ ఇలా ఉంటుంది, దీనికి పొజిషన్ అలాగ ఉంటుంది. బట్ మీకు గేర్ వేసేటప్పుడు చెయ్యి ఎల్బో అనేది ఇలా పెట్టి వేయాల్సి వచ్చిందా? అట్లేం లేదు, పర్ఫెక్ట్ కంఫర్ట్ గానే ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ చేస్తారా? యూజ్ చేస్తారా? అది పెద్ద యూస్ఫుల్ కాదులేండి, అప్పుడప్పుడు వర్క్ చేస్తాం. హీట్ అవుతుంది అంటారు, అసలు వర్క్ చేయదు. అది పౌచ్ తీసేసి వాడాలి, మనం ఏమో చెయ్యం అనమాట. డ్యూయల్ ఏసీ వస్తుంది, డ్యూయల్ ఏసీ ఆటో క్లైమేట్. దాంట్లో స్క్రీన్ లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? అదేం లేదు, అదేం ఇష్యూస్ లేదు. ఇదే రివర్స్ కెమెరా వేసినప్పుడు కొంచెం ఇష్యూ ఉంది. ఓకే, అప్పుడప్పుడు రైట్. అది అప్డేట్ చేసాం కానీ ఏమీ ఇది లేదు, పర్వాలేదు. సన్ రూఫ్ కూడా వచ్చింది. చిన్నది. మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఫీచర్ అనిపించిందా ఈ 1 year లో, అంటే ఇది ఉంటే బాగుండు? అలా ఏం లేదు, 360 డిగ్రీ కెమెరా కొంచెం మిస్ అవుతుంది. ఓకే, అది నాకు యూజ్ లేదు అనుకున్నాను కానీ చిన్న టైట్ పార్కింగ్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అనిపించింది అంతే. కరెక్ట్. టైర్స్ వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ వచ్చాయి. ఎంఆర్ఎఫ్ వచ్చిందండి, 16 ఇంచెస్. టైర్ నాయిస్ రావడం హైవేలో ఏం లేదు, బాగుంటుంది. గ్రిప్ కూడా బాగుంటుంది. ఓకే, మెయిన్గా మహేంద్ర వాళ్ళ సర్వీస్ ఎలా అనిపించిందండి ఇప్పటివరకు? సర్వీస్ బాగుంటుందిలేండి. యాక్చువల్గా మా కజిన్ కూడా వర్క్ చేస్తాడు మహేంద్రలో. ఓకే, అతను కొంచెం ఫాలోఅప్ చేస్తాడు, బాగానే ఉంది సర్వీస్, అయితే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు దాకా. ఓకే, అంటే మీ కజిన్ ఉన్నందుకు బెటర్ అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ టాటా వాళ్ళు మేబీ ఉండొచ్చేమో కదా, కాకపోతే ఇప్పటి వరకు అయితే ఇష్యూస్ ఏం రాలేదు నాకు. ఇంకోటి ఈ కలర్ కోసమే మీరు చూస్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా? ఇది రెడ్ కలర్ అంటే ఇష్టం నాకు. అవునా? దాని గురించి బాగుంది, కొంచెం క్యాండీ రెడ్ గా. యాక్చువల్గా మేము బుక్ చేసినప్పుడు వేరే రెడ్ వస్తుంది అనుకున్నాము. ఓకే, 700 రెడ్ అనుకున్నాం కానీ ఇది వచ్చడం కొంచెం బాగా అనిపించింది. ఇది కొంచెం బాగుంది, మెరూనిష్ రెడ్ లాగా.
తార్ రాక్స్ లో కూడా ఇలాంటి అది కలర్ కొంచెం లైట్ అనిపిస్తుంది 700 రెడ్, దానికంటే ఇది బాగుంది. కరెక్ట్. సో ఫైనల్లీ మీరైతే ఈ కార్ని డీజిల్ తీసుకున్నారు, చెక్ లైట్ డిపిఎఫ్ లైట్ కూడా వచ్చింది కదా, ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు? అంటే యాక్చువల్గా ఇయర్లీ 20,000 పైన తిరిగే వాళ్ళకి డీజిల్ కంపల్సరీ ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు. నేను యాక్చువల్గా పెట్రోల్ బుక్ చేసిన వాడిని మళ్ళీ నేను యూజేజ్ సింగిల్ డిజిట్ అని చెప్పి భయపడ్డాను నేను. ఓకే, మైలేజ్ ఇంకా ఇది కొంచెం బెటర్ వచ్చింది. ఓన్లీ ఆ బూట్ స్పేస్ విషయం ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మైలేజ్ పరంగా అయితే నా ఆల్టో కంటే ఎక్కువ వస్తుంది. ఈ స్టెబిలిటీ బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, రైట్, చాలా బాగుంది. ఇంకేమైనా ఇష్యూస్ మీరు అబ్జర్వ్ చేశారా ఈ గ్యాప్లో? ఏమైనా ఇష్యూస్? ఏం లేదండి, అది రివర్స్ కెమెరా ఒకటే ఇష్యూ, మిగిలిన ఏమి. ఇందులో లగ్జరీ తీసుకున్న వాళ్ళైతే చాలా మంది అడాస్ వచ్చి బాధపడుతున్నారు, పని చేయక సరిగ్గా సెన్సార్ ఇష్యూస్ వచ్చి. సో ఎక్కువ టెక్నాలజీ పెరిగితే అన్ని ప్రాబ్లమ్స్. అలా అని కాదు, మన రోడ్స్ లో ఇవి లేనింగ్ గానీ కరెక్ట్ గా ఉండవు. కరెక్ట్, మనకు అనవసరం కదా అనిపించింది నాకు ఆ పీస్. కరెక్ట్, రైట్. చలో ఫైనల్లీ ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోరా మనకి. ఇది ఆన్ రోడ్ నాకు 15.2 పడిందండి. ఓకే, నేను 2 lakhs డౌన్ పేమెంట్ చేసి 13 lakhs ఫినాన్స్కి వెళ్ళాను. ఓకే, ఈఎంఐ వచ్చేసి 21,000 వస్తుంది. రైట్. సో ఇది సింపుల్ రివ్యూ, చాలా చిన్నగా క్యూట్గా అయిపోయింది, ఏం ఇష్యూస్ లేవు. ఉన్న ఇష్యూస్ మళ్ళీ రిపీటెడ్గా అన్ని మహేంద్ర కార్స్ ఉన్నట్టుగానే ఈ కార్లు కూడా ఉన్నాయి, అన్ని ఓనర్స్కి ఉన్నట్టుగానే ఈ ఓనర్ కూడా ఉంది, స్పెషల్గా ఏం లేదు. సో ఇవి మీకు ఓకే అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. సో టాటా నెక్సాన్ కంటే కూడా బెటర్, బట్ డిపిఎఫ్ ఇష్యూస్ ఒకటి మీ ఇష్టం అది. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటే బైకర్స్ బతులకు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన డైరెక్ట్ యాడ్ చేస్తున్నా, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఇలాగే నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.